యేసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. కొంతకాలానికి యేసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించటం మొదలుపెట్టాడు. అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు: ఇశ్రాయేలు ప్రజలను చూడండి, వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా శక్తిమంతులుగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం, లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో అన్నాడు. వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అనగదొక్కే కొద్దీ వారు అంతకంతకు విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయంలో భయాందోళనలు పెంచుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. అప్పుడు ఫరో వారికి పుట్టినటువంటి ప్రతి మగ పిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి, ఆడపిల్లను బతకనియండి అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు. లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతన్ని 3 నెలల పాటు దాచిపెట్టింది. ఇక అతన్ని దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టి చేయించి దానికి జిగురు, కీలు పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది. పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయటానికి నది దగ్గరకొచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లుగడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. పెట్టి తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. వీడు హెబ్రీయుల పిల్లవాడు అంది. అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో, నీకోసం ఈ పిల్లవాణ్ణి పెంచటానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాన్ని తీసుకురమ్మంటారా అని అడిగింది. ఫరో కూతురు వెళ్లి తీసుకురా అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చింది. ఫరో కూతురు ఆమెతో, ఈ పిల్లవాణ్ణి తీసుకుపోయి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకుపోయి పాలిచ్చి పెంచింది. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆమె అతన్ని ఫరో కూతురు దగ్గరికి తీసుకొచ్చింది. అతడు ఆమెకు కొడుకయ్యాడు. ఆమె, నీళ్లలో నుండి నేను ఇతన్ని బయటికి తీశాను కాబట్టి ఇతని పేరు మోషే అని చెప్పింది. మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. అటు ఇటు చూసి అక్కడెవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుడిని కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గర నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనూ ఉండి నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. తమ వెట్టి చాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు. మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతల వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది, కానీ పొద కాలిపోవటం లేదు.
దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావటం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు మోషే, మోషే అని అతన్ని పిలిచాడు. అప్పుడు అతడు చిత్తం ప్రభు అన్నాడు. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ కాళ్లకున్న చెప్పులు తీసేయి, నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది అన్నాడు. ఆయన ఇంకా, నేను నీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పగానే మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు. యెహోవా ఇలా చెప్పాడు, ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధ పెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. నువ్వు సిద్ధపడు, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి. అప్పుడు మోషే దేవునితో, ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించటానికి నేను ఏపాటి వాణ్ణి అని అన్నాడు. మోషే, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరకు నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ఆయన పేరేమిటి అని అడిగితే వారితో నేనేం చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు. అందుకు దేవుడు, నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి అనే పేరు గలవాణ్ణి, ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అని మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అంటారేమో అని జవాబిచ్చాడు. యెహోవా, నీ చేతిలో ఉన్నదేమిటి అని మోషేను అడిగాడు. అతడు కర్ర అన్నాడు. అప్పుడు దేవుడు, ఆ కర్రను నేల మీద పడేయి అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడేయగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా, నీ చేత్తో దాని తోక పట్టుకో అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. ఆయన, దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు అన్నాడు. మోషే, ప్రభూ, నీవు నీ దాసుడైన నాతో మాట్లాడ్డానికి ముందుగాని తరువాత గాని ఏనాడు నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి అన్నాడు. మోషే, ప్రభు, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతన్ని పంపించు అన్నాడు. అందుకు యెహోవా మోషే మీద కోపపడి, లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవటానికి నీకు ఎదురుగా వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు. అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి. అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు. ఈ విషయాలు జరిగిన తరువాత మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, ఎడారిలో నా కోసం ఉత్సవం చేయటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు అని చెప్పారు. అందుకు ఫరో, యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు, ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వును అన్నాడు. అప్పుడు ఆ ఇద్దరు
హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మాకు అనుమతిస్తే మేము ఎడారిలోకి 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి మా దేవుడు యెహోవాకు బలి అర్పిస్తాం. లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు, ఖడ్గానికి గురి చేస్తాడేమో అన్నారు. ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డుపడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి. ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు, వారిపై అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు: అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు అన్నాడు. మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి, ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు? నేను నీ ప్రతినిధిగా మాట్లాడటానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు. నువ్వు నీ ప్రజలను విడిపించడానికి నీవు ఏమీ చేయలేదు అన్నాడు. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్టమైన హస్తం వల్ల అతడు వారిని బయటికి పంపించేలా చేస్తాను. నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుంచి ప్రజలను వెళ్ళగొడతాడు. ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను. అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు, అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ల మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ఫరో మీదికి, ఐగుప్తు మీదికి మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరు మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు. ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు: మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలిసి ఈ నెల 10వ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడు, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకోవాలి. కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం 2 నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి. ఆ రాత్రి వేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. మీరు దాన్ని తినవలసిన విధానం ఇది: మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్లకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి. నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ల విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. మీరు నివసించే ఇళ్లపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదకు వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు. ఆ అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని చెరసాలలోని ఖైదీల వరకు వాళ్లకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది. ఫరో మోషే, అహరోనులను పిలిపించాడు. వాళ్లతో, మీరు ఇశ్రాయేలు ప్రజలు త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి. మీరు కోరుకున్నట్టు వెళ్ళి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్ట ప్రకారం మీ మందలను, పశువులను తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా అన్నాడు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్ళాయి. అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు: మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటికి వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగజేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు. ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిస్తీషియా దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్లను వెళ్ళనీయలేదు. ఈ ప్రజలు ఫిలిస్తీషియులతో జరిగిన యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో అనుకున్నాడు. అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు. పగలు రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటివేళ స్తంభాకార మేఘంలో, రాత్రివేళ వెలుగు ఇవ్వటానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పిహాహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో ఉన్న బయలస్ ఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఫరో, ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు అనుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజలపై కక్షతో నిండిపోయాయి. మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళని ఎందుకు వెళ్లనిచ్చామని చెప్పుకున్నారు. అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. బయల్సుఫోను ఎదురుగా ఉన్న పిహాహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్లను సమీపించారు. ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావటం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు వాళ్ళు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవటానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తావా? మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం. మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే కదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది అని నిష్ఠూరంగా మాట్లాడారు. అందుకు మోషే, భయపడకండి. ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు అని ప్రజలతో చెప్పాడు. యెహోవా మోషేతో, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు కొనసాగండి అని ప్రజలతో చెప్పు. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు 2గా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్లారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. యెహోవా మోషేతో, ఐగుప్తు సైన్యం మీదకి, వాళ్ల రథాల, రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రంపైకి నీ చెయ్యి చాపు అని చెప్పాడు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్ని ముంచివేశాయి. వాళ్లల్లో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకుపోయారు. ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఐగుప్తు వాళ్లను ఇశ్రాయేలు ప్రజలు చూశారు.
తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీద, ఆయన సేవకుడు మోషే మీద నమ్మకముంచారు. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన 2వ నెల 15వ రోజున ఏలీముకు సినాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సనుగుకున్నారు. ప్రజలు వారితో, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవటం కోసం ఇక్కడికి తీసుకువచ్చారు అన్నారు. మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు, మీరు మా మీద ఎందుకు సనుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విన్నాడు. ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు. మోషే వాళ్ళతో, మీరు సాయంత్రం తినటానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సనుక్కోవటం ఆయన విన్నాడు. మీరు సనుక్కోవటం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సనుక్కోవటానికి మేమెంతటి వాళ్ళం అన్నాడు. అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు ఊరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయం అయ్యాక శిబిరం అంతా మంచుపడి ఉంది. నేలపై మంచు ఇంకిపోయాక నేల మీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి అదేమిటో తెలియక, ఇదేంటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో, ఇది తినటానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగటానికి నీళ్లు లేవు. దానికి వాళ్ళు మోషేపై నింద మోపుతూ, మాకు తాగడానికి నీళ్ళియ్యి అన్నారు. అప్పుడు మోషే, మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు అన్నాడు. ప్రజలు దాహంతో మోషే మీద సనుగుతూ, ఇదేంటి, మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపటానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు, ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్నాడు. అప్పుడు యెహోవా ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని, నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగటానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటికి వస్తాయని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సినాయి ఎడారికి వచ్చి
అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు. 3వ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణికిపోయారు. యెహోవా సినాయి కొండ శిఖరం మీదకి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదకి రమ్మని మోషేని పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పాడు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుణ్ణి నేనే. నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గాని, కింద భూమి మీద కాని, భూమి కింద ఉండే నీళ్లలో గాని ఎలాంటి ఆకారాన్ని, ప్రతిమను తయారు చేసుకోకూడదు. వాటి ముందు సాష్టాంగ పడకూడదు. వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికేవాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి. హత్య చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాడి ఇల్లు గాని, అతని భార్యను గాని, దాసదాసీలను గాని, అతని ఎద్దును గాని, గాడిదను గాని, నీ పొరుగువాడికి చెందిన దేనిని ఆశించకూడదు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేను ఆకాశంలో నుండి దిగివచ్చి మీతో మాట్లాడాను అనటానికి మీరే సాక్షులు. మీరు నన్ను ఆరాధించటానికి వెండి లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలుతో రాసిన శాసనాలు ఉన్న 2 పలకలను మోషేకు అందించాడు. మోషే కొండ దిగి రావటం ఆలస్యం కావటం చూసిన ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారు. లే, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధం చేయి. ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియటం లేదు అన్నారు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పోతపోసిన దూడ విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. శిబిరంలో ప్రజలు వేస్తున్న కేకల శబ్దం యెహోషువకు వినబడింది. మన శిబిరంలో యుద్ధధ్వని వినబడుతోంది అన్నాడు. మోషే, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత వాయిద్యాల శబ్దం నాకు వినబడుతోంది అన్నాడు. అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న ఆ దూడ నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింద భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు. అప్పుడు మోషే, ఈ ప్రజల మీదకి ఈ గొప్ప అపరాధం వచ్చేలా చేయటానికి వీళ్ళు నిన్ను ఎలా ప్రేరేపించారు అని అహరోనును అడిగాడు. మోషే యెహోవా కొండకు మళ్లీ వెళ్ళాడు. అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు. అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు.
లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు అని బతిమాలుకున్నాడు. అందుకు యెహోవా, నాకు విరోధంగా ఎవరు పాపం చేస్తారో వాళ్ల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తొలగిస్తాను. మోషే యెహోవాతో ఇలా చెప్పాడు, ఈ ప్రజలను వెంట పెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గాని నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక నిన్ను నీ పేరుతో ఎరుగుదును, నిన్ను నేను కరుణించాను అని నాతో చెప్పావు కదా. అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా చూడు, ఈ జనమంతా నీ ప్రజలే కదా. యెహోవా మోషేతో, మొదటి పలకల్లాంటి రాతి పలకలు మరో 2 చెక్కు. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలు నేను ఆ పలకల మీద రాస్తాను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకు భూమిపై ఎక్కడైనా ఏ ప్రజల్లోనైనా ఇంతవరకు చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి. మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటిని సమకూర్చి ఇలా చెప్పాడు, యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి. ఇంకా నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్లు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి. ఆ పనులేవంటే ఆయన నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కులుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, మందస పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర, సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామాగ్రి, సన్నిధి రొట్టెలు, వెలుగు కోసం దీపస్తంభం, దాని సామాగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె, ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయటానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర, బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామాగ్రి, గంగాళం, దాని పీట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తి చేశారు. వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్లను దీవించాడు. అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది. వారు యెహోవా కొండ దగ్గర నుండి 3 రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన 3 రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్ళకి ముందుగా కదిలింది. ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు, నేను ఇశ్రాయేలు ప్రజలకిస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతివాడు తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి. వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించటానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు, మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి. ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి. అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడ భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకురండి. అది ద్రాక్ష పళ్ళు పక్వానికొచ్చే కాలం. వారు ఆ దేశంలో 40 రోజుల పాటు సంచరించి పరీక్షించి తిరిగొచ్చారు.
పారాను అరణ్యంలో కాదేశులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికి వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు. వారు మోషేకి ఇలా చెప్పారు: నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్ళాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి. అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం, దాన్ని జయించటానికి మనకున్న బలం సరిపోతుంది అన్నాడు. కాని అతనితో వెళ్లిన మిగతా వారు, అక్కడ ప్రజలపై మనం దాడి చేయలేం, ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు అన్నారు. ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహపరిచి నివేదిక ఇచ్చారు. మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు. ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు. ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు. ఆ సమాజమంతా వారితో, ఈ అరణ్యంలో చనిపోవటం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బావుండేది. మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్నపిల్లలు బాధల పాలవుతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్లటం మాకు మేలు కాదా అన్నారు. వారు, మనం ఇంకొక నాయకుడిని ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అప్పుడు మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజల సమావేశం ఎదుట సాగిలపడ్డారు. ఆ సమూహం వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు. అప్పుడు సన్నిధి గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది. యెహోవా మోషేతో, ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు? నేను వారి మీద తెగులు పంపిస్తాను, వారికి వారసత్వ హక్కు లేకుండా చేస్తాను. ఈ జనం కంటే మరింత గొప్ప బలమైన జనాంగాన్ని నీ వంశం ద్వారా పుట్టిస్తాను అన్నాడు. మోషే యెహోవాతో, అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు, ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశవాసులతో ఈ విషయం చెప్తారు. కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు ప్రమాణపూర్వకంగా తాను ఈ ప్రజలకిచ్చిన దేశంలో వారిని చేర్చడానికి శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో చంపేశాడు అని చెప్పుకుంటారు. ఐగుప్తులో నుంచి వచ్చింది మొదలు ఇంతవరకు నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు అన్నాడు. అప్పుడు యెహోవా, నీ కోరిక ప్రకారం నేను క్షమించాను. కాని నా జీవంతో తోడు భూమంతా నిండి ఉన్న యెహోవా మహిమతోడు ఐగుప్తులో అరణ్యంలో నేను చేసిన సూచనలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 సార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురిచేశారు. కాబట్టి వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవటం వల్ల ఆయన దృష్టికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకు వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు. 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి రోజున మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. ఇశ్రాయేలు విను, మన యెహోవా దేవుడు అద్వితీయుడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో
మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోవడానికి, మిమ్మల్ని లోబరుచుకోవటానికి మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు, కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లో నుంచి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా ఈ రోజు మిమ్మల్ని తన సొంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడిగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు. మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలు, చట్టాలు, విధులు ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళీ మాటకు లోబడక అన్య దేవుళ్లకు మొక్కి పూజిస్తే మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోవడానికి యోర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వత కాలం జీవించరని తెలియజేస్తున్నాను. నాకు ఇప్పుడు 120 ఏళ్ళు. ఇక నుంచి నేను అటు ఇటు వస్తూ పోతూ ఉండలేను. యెహోవా నాతో ఈ యోర్దాను నది దాటకూడదు అని చెప్పాడు. మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితో పాటు వెళ్ళి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు, వాళ్లను చూసి దిగులు పడవద్దు అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు. ఆ తర్వాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటిని మోషేకు చూపించాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు, నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. దానిని కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడు మోషే యెహోవా మాట ప్రకారం మోయాబు దేశంలో చనిపోయాడు. బేత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతన్ని సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవ్వరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతట్లో సూచక క్రియలను, మహత్కార్యాలను చేయటానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు. మహాబల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ల ముందు
భయం గొలిపే పనులు చేసే మోషే లాంటి ప్రవక్త ఇంతకు ముందు ఎన్నడూ పుట్టలేదు.